హలో ఎవ్రీవన్. ముఖ్యంగా కూరగాయలు పండించేటటువంటి రైతులందరికీ కూడా కావాల్సింది ఆరోగ్యకరమైనటువంటి నారు. ఇటువంటి ఆరోగ్యకరమైన నారును ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇక్కడ మేము మీడియాగా వాడినటువంటి పదార్థం ఏంటంటే కొబ్బరి పీచు ద్వారా వచ్చేటటువంటి కోకోపిట్టు, అలాగే వానపాముల పెంపకం ద్వారా వచ్చేటటువంటి కంపోస్టు. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని ఎటువంటి ఆకులు కానీ, పుల్లలు కానీ, అలాగే రాళ్ళు కానీ, ఎటువంటి అదర్ ఇనట్ మెటీరియల్ ఏం కూడా లేకుండా వీటి రెంటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఎటువంటి ఫంగస్ ద్వారా ఎటువంటి హాని కలగకుండా ఉండేటందుకు కొంతమేర ఫంగిసైడ్ అయితే స్ప్రే చేయాలి. మేమైతే మ్యాంగో జెప్పు, అలాగే కార్బండిజం మిక్సర్ కలిగినటువంటి ఫంగిసైడ్ని అయితే మేము స్ప్రే చేసాము. 5 గ్రాములని 1 లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసాము అనమాట. ఇది కొద్ది మేర ఆరే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ యొక్క పదార్థాన్ని నెమ్మదిగా మొత్తం కలుపుకున్నటువంటి పదార్థాన్ని సగం మేరకు ప్రోట్రేలోకి మనం తీసుకోవాలన్నమాట. అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి విత్తనాల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క విత్తనం పెట్టడం ద్వారా మనం విత్తనాల్ని ఆదా చేయొచ్చు. అలాగే చక్కని నారుని కూడా మనం పెంచవచ్చు అనమాట. ఈ విధంగా చేయడం వలన సీడ్ అనేది వేస్టేజ్ తగ్గుతుంది, అలాగే అధిక దిగుబడి వస్తుంది. థ్యాంక్